ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. బురద నీరు కారణంగా రెస్క్యూ బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. టన్నెల్లో నీటిని తోడే ప్రక్రియ జరుగుతోంది. నీటిని తోడేస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. దాన్ని తొలగిస్తున్నామని చెప్పారు. సుమారు 25 గంటలుగా కార్మికులు అందులోనే ఉండిపోయారు. అర్ధరాత్రి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు సొరంగం లోపలికి వెళ్లిన రెస్క్యూ టీమ్స్ ఎలాంటి చర్యలు చేపట్టకుండానే బయటకు వెనుదిరిగి వచ్చాయి. టన్నెల్లోకి కొంత దూరం వెళ్లిన తర్వాత ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రిటర్న్ వచ్చాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో నిన్న ఉదయం 8 గంటల తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పై భాగం ఒక్కసారిగా కూలిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కుంగిపోయాయి. దీంతో కార్మికులు సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. ఆ సమయంలో అక్కడ మొత్తం 50 మంది ఉండగా అందులో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిలో 13 మందికి గాయాలయ్యాయి. మరో 8 మంది మాత్రం లోపల చిక్కుకుపోయారు. దాదాపు 22 గంటలుగా వారు టన్నెల్ శిథిలాల కిందే ఉండిపోయారు. మరోవైపు ఈ టన్నెల్ ప్రమాదం రెస్క్యూ చర్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగాయి. అర్ధరాత్రి సమయంలో రెస్క్యూ టీమ్స్ టన్నెల్లోకి వెళ్లాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో సాయం చేసేందుకు సైన్యానికి చెందిన ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. నిపుణులైన ఇంజనీర్లతో కూడిన బృందం వైద్య సామాగ్రి, అవసరమైన సహాయ పరికరాలతో సిద్ధమైంది. అయితే ప్రమాద ప్రాంతంలో నీరు, బురద, మట్టి ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నాగర్ కర్నూలు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, శ్రీశైలం ఏదైతే ఎడమగట్టు టన్నల్లో జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది. టన్నల్లో ఉన్నటువంటి పైకప్పు కూలడంతో నిన్న ఉదయం 8:30-9 గంటల సమయంలో జరిగినటువంటి ఘటనలో దాదాపు 24 గంటలు కావస్తున్న కార్మికుల జాడ కనిపించలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా కసరత్తు ప్రారంభించింది. రెస్క్యూ టీంని నిన్నటి నుండి ఏర్పాటు చేయడం జరిగింది. రెస్క్యూ టీం దాదాపు 10 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్లిన సందర్భంలో కార్మికులు ఆచూకీ లభ్యం కాలేదు. అర్ధరాత్రి సమయంలో కూడా ప్రత్యేకంగా రెస్క్యూ టీం కొనసాగింది. అయితే ఏదైతే ఈ ఎస్ఎల్బీసీ టన్నల్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 8 మంది కార్మికులని బయటకు సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ ఆర్మీ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదే ఫైర్ సిబ్బందికి సంబంధించిన రెస్క్యూ టీము టన్నల్లోకి వెళ్లి కార్మికులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు గాని ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే టన్నల్లో ఇరుక్కున్నటువంటి కార్మికుల్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి వాటరు దాదాపు మోకాళ్ళ లోతు వాటర్ ఉండడం, బురద నిండు ఉండడంతోనే ఆ రిస్క్ ఆపరేషన్ కొనసాగలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా కసరత్తు ప్రారంభించింది. అయితే మరికొన్ని గంటలు సమయం చెప్పే అవకాశం ఉంది. కలెక్టర్ మరి కాసేపట్లోనే మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తిగా కసరత్తు ప్రారంభించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సుమిత్ర, 24 గంటలుగా అందులోనే ఉండిపోయారు కార్మికులు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని మీరు చెప్తూ ఉన్నారు. అయితే క్లియర్ కూడా చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. మరి 24 గంటలుగా అక్కడే ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? దాని గురించి ఏమైనా చెప్తున్నారా? ఆల్టర్నేటివ్స్ ఏమైనా చెప్తున్నారా? అలాగే బురద 14 కిలోమీటర్ల వరకు కూడా క్లియర్ చేయాల్సి ఉంటుందా? ఎంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు? అయితే అక్కడ ఉన్నటువంటి బురద, వాటర్ క్లియర్ అయితే తప్ప కార్మికుల జాడ కనుక్కోలేని పరిస్థితి అనేది అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. మనం ప్రస్తుతం ఏదైతే టన్నలు కార్యాలయం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగం సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్మీ, అదేవిధంగా
రెస్క్యూ టీం ఏదైతే టీంలు ఉన్నాయో ఆ టీములతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉంటూ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాడు. ఈ 3 టీములకు సంబంధించి రెస్క్యూ టీములు ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన రెస్క్యూ టీం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరికి సంబంధించి ఆ సింగరేణికి సంబంధించిన అత్యున్నత టీం కానీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 150 మంది దాకా ఉన్నటువంటి ఈ టీములు 4 టీములకు సంబంధించి అధికార యంత్రాంగం వారితో సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. ఎస్ఎల్బీసీలో టన్నల్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. కార్మికులు ఎవరైతే 8 మంది కార్మికులు లోపల ఉన్నారో వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు నిన్నటి ఉదయం నుండి రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ మాత్రం ఇప్పటి వరకు కొనసాగుతుంది. అయితే లోపల ఉన్నటువంటి కార్మికులకి ఆక్సిజన్ ఇబ్బంది ఉంటుంది అనేది అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. అదేవిధంగా బురద, వాటర్ ఏవైతే ఊట ఉంటుందో ఆ ఊరుతూ ఉంటుంది. ఆ వాటర్ని బయటకు తీసే తప్ప ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు లేదనేది ఇప్పటికే అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. దీనికి సంబంధించి ఆ బురదని, అదేవిధంగా ఆ వాటర్ని ఎలా బయటకు తీసుకురావాలనే దానిపైన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో అధికారులు మొత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. డిఆర్ఓ, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడికి చేరుకొని ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే రెస్క్యూ టీం ఉందో ఆ రెస్క్యూ టీములతో కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని పూర్తిగా సమాచారం తీసుకొని తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపైన సమీక్ష. సుమిత్ర, అంటే ప్రసాద్, ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ లో ఏ టీమ్స్ పాల్గొన్నాయి, అలాగే ఇంకా ఏమైనా టీమ్స్ అదనంగా పిలిపిస్తున్నారా, అందరు అక్కడికి చేరుకున్నారా? ఇప్పటికీ ఇది ఏదైతే టన్నల్ కుందో సింగరేణి, అదేవిధంగా ఆర్మీ, తర్వాత ఫైర్, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ 4 టీములకు సంబంధించిన రెస్క్యూ టీము ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్నటి నుండి ఆ రెస్క్యూ టీములు ఫైర్, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమందితో నిన్నటి రాత్రి వరకు కొనసాగింది. ఇప్పుడు ఆర్మీ, అదేవిధంగా సింగరేణి అత్యున్నతమైనటువంటి కొన్ని టీముల్ని ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఆ టీముల్ని ఇప్పటికే టన్నల్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ టీములు ఏదైతే సింగరేణి, అదేవిధంగా ఫైరు, ఎన్డీఆర్ఎఫ్, అలాగే స్థానికంగా ఉన్న ఈ టీములతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ కార్మికుల దగ్గర వెళ్లేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలనే దానిపైన కానీ దృష్టి సారించారు. అక్కడ బురద ఉండడము, అదేవిధంగా వాటర్ ఉండడము, పైనుంటి పెక్కులు ఊడిపోవడంతో మట్టి మొత్తం చేరుకోవడంతో వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అయితే ట్రాక్ ఏదైతే మాన్యువల్ గా వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు ఉంటాయి, ట్రాక్ ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ ట్రాక్ ద్వారా ఆ వాటర్ ని, అదేవిధంగా ఆ మట్టిని ఎలా తీయాలనే దానిపైన కానీ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 8 మంది కార్మికుల్ని బయటకు సురక్షితంగా తీసుకొచ్చేందుకే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి గాని కార్మికుల్ని సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు 2 మంత్రులు ఇక్కడే సాయంత్రం వరకు ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి అధికార యంత్రాంగం తీసుకువెళ్తుంది. ఏదైతే నిన్నటి రోజున 8:30-9 గంటల సమయంలో 50 మంది కార్మికులు పనులు చేస్తున్న సందర్భంలో టన్నల్లో ఉన్నటువంటి పైకప్పులు కూలడంతో 42 మంది కార్మికులు సురక్షితంగా బయటకు పడడం జరిగింది. వారిలో కొంతమంది గాయాలు కావడం జరిగింది. వారంతా సురక్షితంగా ఉన్నారు. అయితే 8 మంది కార్మికులు మాత్రం ఆ టన్నల్లోనే ఇరుకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. ఆక్సిజన్ లెవెల్ పూర్తిగా తగ్గిపోయాయనేది తోటి కార్మికులు, అదేవిధంగా అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం, అదేవిధంగా వాటర్ ఉండడం, బురద ఉండడంతో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది అనేది అర్థం కాని పరిస్థితి అనేది చెబుతున్నారు. దీనికి సంబంధించి కార్మికులు ఎవరైతే లోపల ఉన్నారో ఆ కార్మికుల దగ్గరకు చేరేందుకు సుమిత్ర, అంటే ప్రసాద్, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు 8 మంది ఎవరైతే చిక్కుకున్నారో వారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళు అక్కడికి చేరుకోవడం కానీ జరిగిందా? వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అసలు?
అయితే సుమిత్ర, నిన్నటి రోజున ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించండి, కేంద్ర ప్రభుత్వంగా పూర్తిగా సహకారం అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే టన్నల్లో ఇరుక్కుపోయినారో ఆ కార్మిక కుటుంబాలకు సంబంధించి సమాచారం అందించినట్లు తెలుస్తూ ఉంది. ఆ కుటుంబాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు ఉండడంతో ఆ కుటుంబాలకు కూడా మరి ఈ రోజు ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. ఏదైతే టన్నల్లో ఇరుక్కున్నటువంటి కార్మికుల్ని తీసుకువచ్చేందుకే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా 2 మంత్రుల్ని ఇక్కడ పంపడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపాలి కృష్ణారావు ఇక్కడికి రావడం జరిగింది. అధికారులతో గాని సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏదైతే టన్నల్లో ఇరుక్కున్నటువంటి 8 మంది కార్మికుల్ని సురక్షితంగా ఎలా తీసుకురావాలా అనే దానిపైనే నిన్నటి నుండి దృష్టి సారించడం జరిగింది. 24 గంటల సమయం దాటిపోయింది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు కార్మికులు. పరిస్థితి ఎలా ఉందనేది తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 మంది నిన్నటి రోజున ఏదైతే టన్నల్లో వర్క్ చేయడానికి వెళ్లారో వారంతా 42 మంది బయటకు రావడం జరిగింది. 8 మంది చిక్కుకుపోవడం జరిగింది. టన్నల్ ఏదైతే ఉంటుందో మట్టి పైన నుండి మట్టి పెచ్చులు ఊడిపోవడము, అదేవిధంగా వాటరు దాదాపు మోకాల్లోతు పైనే వాటర్ ఉండడము, బురద ఉండడంతో మాత్రం రిస్క్ ఆపరేషన్ కొనసాగడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 10 కిలోమీటర్ల మేరే లోపలికి వెళ్లినటువంటి రెస్క్యూ టీము ముందుకు వెళ్లలేని పరిస్థితి, బురద ఉండడము, అదేవిధంగా వాటర్ ఉండడము, దీంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగలేదనేది తెలుస్తుంది. రాత్రి సమయం 12 గంటల వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఆపరేషన్ లో మాత్రం ఫలితము రాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి రాత్రి జరిగినటువంటి పరిణామాలపైన జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కార్మికులను ఎలాగైనా బయటకు తీసుకురావాలనే ప్రయత్నం కొనసాగుతుంది. 4 టీములు సింగరేణి, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని టీములతో ప్రత్యేకంగా రెస్క్యూ టీము నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా కార్మికులు తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని జిల్లా అధికార యంత్రాంగం చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్.